హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లల కోసం ఏదైనా కొత్తగా స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనకి ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉన్న వాటితోనే చాలా ఈజీగా పిల్లలకి కొత్తగా అయితే స్నాక్స్ చేసి ఇవ్వచ్చండి. మరి ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా బాగుంటాయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు పిల్లలు. అంత బాగుంటాయండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక కప్తో అయితే లావుగా ఉన్న అటుకులు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1.5 కప్ అయితే అటుకులు తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకున్నానండి నేను. మీరు పేపర్ అటుకులైనా ఏవైనా కూడా తీసుకోవచ్చండి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు అయితే కడిగేసుకున్నానండి. కడిగేసిన తర్వాత అటుకులు మునిగే వరకు వాటర్ వేసి వాటిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పొటాటో అండి, ఇది ఉడికించింది కాదు, పచ్చి పొటాటోనే, పచ్చి బంగాళదుంపని తీసుకొని దాని మీద ఉన్న తొక్క మొత్తాన్ని చెక్కేసుకున్నానండి. చెక్కేసుకున్న తర్వాత ఇలా వాటర్ పెట్టుకొని ఒక గిన్నెలో ఇప్పుడు దీన్ని చీజ్ తురుముకునేది ఉంటుంది కదండి, దాని మీద పెట్టి తురిమేసుకుంటున్నాను. మనకి బ్లాక్గా అవ్వకుండా ఉంటుందండి ఇలా వాటర్లో తురుముకోవడం వల్ల. నార్మల్గా ప్లేట్లోకి తురుముకుంటే అది బ్లాక్గా అయిపోతుందండి మనం ప్రిపేర్ చేసుకునేసరికి. ఇప్పుడు చూడండి, అటుకులు అయితే పర్ఫెక్ట్గా వాటర్ అంతా కూడా పీల్చేసుకొని శుభ్రంగా నానిపోయినాయి. ఇప్పుడు ఇందాక మనం గ్రేట్ చేసుకున్న పొటాటోలో వాటర్ మొత్తాన్ని వంపేసి శుభ్రంగా కడిగేసి తెచ్చుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి అటుకులు ఇంకా ఈ పొటాటో తురుమును రెండింటిని కూడా మెత్తగా కలిపేసుకుంటున్నానండి, రెండు కలిసే విధంగా. రెండు కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు వీటిలోకి మనం కొన్ని పిండిలు అయితే వేసుకోవాలండి. ఇందాక మనం అటుకులు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి అండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ అండి, తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వ వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత కొంచెం వాము అండి. వాము ఇలా నలుపుకొని వేసుకోవాలి. వాము వేసుకోవటం వల్ల పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుందండి, చాలా మంచిది. వాము అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి. తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక ఆనియన్ వేసుకున్నానండి, ఒక 2 పచ్చిమిర్చి అండ్ అలానే ఫ్రెష్ది కొత్తిమీర కూడా వేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మనం మొత్తం పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న గిన్నె అనేది సరిపోలేదు, అందుకోసం నేను ఇక్కడ ఇంకొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మీరు ముందే కలుపుకునేటప్పుడే మీకు చూసుకొని గిన్నె తీసుకోండి, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకుంటున్నామండి. పొటాటోలో వాటర్ ఉంటుంది, తర్వాత మనకి అటుకుల్లో కూడా వాటర్ ఉంది కదండి, నానింది, ఆ వాటర్ మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు పిండిని పర్ఫెక్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక కప్లోకి కొంచెం అయితే మైదా తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి మనం లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిక్విడ్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి కార్న్ఫ్లేక్స్ అండి, మొక్కజొన్నవి అంటారనమాట. వీటిని మిక్సీ పట్టుకొని రవ్వ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిశ్రమం ఉంది కదండి, దాన్ని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇలా బాల్లా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా సిలిండర్ షేప్లో కూడా చేసుకోవచ్చండి, లేదంటే వడల్లా కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న సైజ్ బాల్లో అయితే చేసుకుంటున్నానండి. ఇందాక మీకు చూపించాను కదా కార్న్ఫ్లేక్స్ మిక్సీ పట్టుకోవాలని, మీ దగ్గర అవి లేదు అనుకుంటే బ్రెడ్ క్రమ్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొన్ని చేసుకొని మిగతా పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఒక 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల కంటే ఎక్కువ ఉండదండి, ఎందుకంటే అందులో ఆనియన్ వేసాం కదా, 2 రోజులు మాత్రమే ఉంటుంది. నేను 2 రోజులకు సరిపడా ఒకేసారి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ మైదా పిండి లిక్విడ్లో ఈ బాల్ని వేసి డిప్ చేసి తీసి తర్వాత మనకి కార్న్ఫ్లేక్స్ ఉంటుంది కదండి, కార్న్ఫ్లేక్స్ రవ్వ, ఆ రవ్వలో బాల్ని అయితే డిప్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. KFC తింటుంటే మనకి పైన కరకరలాడుతూ ఎలా అయితే ఉంటుందో అలానే
బాగానే ఉంటుంది కార్న్‌ఫ్లేక్స్ రవ్వ వేసుకోవటం వల్ల. అదే బ్రెడ్ క్రమ్స్ అయితే కొంచెం మెత్తగా ఉంటుందండి, కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ కార్న్‌ఫ్లేక్స్ రవ్వని వాడుతున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. లేదనుకుంటే రెండింటిని బ్రెడ్ క్రమ్స్ని ఇంకా ఈ కార్న్‌ఫ్లేక్స్ రవ్వని కలిపి కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ప్రిపేర్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. లో హీట్లో ఉన్నప్పుడు వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వండి, మంచి హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి మొత్తం బాల్స్ అన్నీ వేసేసాను. ఇక్కడ నేను తీసుకున్న ప్యాన్ అనేది కొంచెం పెద్దది ఉంది కాబట్టి మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి బ్యాచెస్ వైజ్గా వేసుకోండి. 1 నిమిషం పాటు అలా వదిలేయండి కదిలించకుండా. 1 నిమిషం తర్వాత వాటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం గరిట పెట్టి చూడండి, ఎక్కడా కూడా రవ్వ అనేది ఊడిపోవటం అలాంటిది ఏం లేదు. చాలా బాగుంటాయండి. పిల్లలకి రెగ్యులర్గా చేసిస్తే అవి బోర్ కొడుతూ ఉంటాయి కదండి, కొత్తగా డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళు కూడా ఎక్సైట్ అయ్యి ఇష్టంగా తింటారు. ఇది అంత హెల్దీ రెసిపీ కూడా కాదండి, పర్వాలేదు. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకుని వరుసగా ఒక 3 రోజులు అలా చేసి ఇవ్వచ్చండి. పిల్లలైతే ఇష్టంగానే తింటారు. ఇక్కడ నేను టమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంటాయండి. మరి డిఫరెంట్గా ఉన్న ఈ స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్